పాపకారుడు. ఎవడటమ్మా? పాపకారి సుండు నోరు. అయ్యనెవరో కిడ్నాప్ చేసిందట. ఎవడు చేస్తాడు నన్ను కిడ్నాప్? అడవిలో పడుకున్నప్పుడే నన్ను కిడ్నాప్ చేయలే, ఇప్పుడు చేస్తాడా? పుకార్లు నమ్మకండి. ఇంకో ఆయన చెప్తాడట, అయ్యకు జ్వరం వచ్చిందట, హాస్పిటల్లో పడ్డాడట. పుకార్లు నమ్మద్దు. ఇంకోటి ఎవడు చెప్పిండట, పాలయ్య ప్రకాశనోడు చంపేసిందట. ఓ అమ్మా, పుకార్లు నమ్మకండి, మాకు ఫోన్ చేసి తెలుసుకోండి. అనవసరంగా పడకండి. విదేశాల్లో ఉన్న మా పిల్లలు కూడా వాళ్ళకెవరో చెప్పారట ఫోన్ చేసి, డాడీ లేడు అనగానే ఆ పిల్లలు ఒకడు బిల్డింగ్ ఎక్కి దునుకుతా బెదిరింపు. రరే నేను ఎక్కడే పోలేదురా, ఇక్కడే ఉన్నా, విజయ్ కుమార్ ఫాదర్ మాతోనే ఉన్నారా, ఇంకా ఫాదర్కి ఫోన్ చేయమని చెప్పాను. పుకార్లు నమ్మద్దు. నన్ను ఎవరు కిడ్నాప్ చేసేది ఇంకా రాలేదు, చెయ్యడు కూడా. వాళ్ళనే కిడ్నాప్ చేస్తా నేను. నన్ను ఎవరు కిడ్నాప్ చేస్తాడు? వాళ్ళనే కిడ్నాప్ చేస్తా నేను. నాకేం భయం? నేను గుడ్డేలుగా వస్తేనే భయపడలేదమ్మా. ఇందాక మా బామ్మర్ది దేవయ్య వచ్చాడు. ఏ దేవయ్య, ఏం సంగతి, ఏం బావా అంటాండి. ఏం దేవయ్య అన్నాను. కాళ్ళు కొడతా నీకు, ఏం మాట్లాడుతున్నావు అని నేను చెప్పాను. ఏమో బావా ఏదేదో అంటాను అన్నాడు. నీ కాళ్ళు కొడతా అన్ని చక్కగా అవుతాయని చెప్పాను. ఏందంటే మీరు అడవిలో వండుకున్నప్పుడే ఎవడి మీ దగ్గరికి రాలే బావా, ఏ దొంగ రాలే, మంత్రగాళ్ళతో మిమ్మల్ని చూసి ఉరికారు. పెద్ద గుడ్డేలుగా వచ్చింది ఒకసారి, అక్కడ నిలబడ్డాది. నేను నిలబడ్డాను. ఏసునామలో బొమ్మన గారి పోయింది. హల్లెలూయా. మా గుడ్డెలుగులు ఏం చేయలేదు. కత్తులు పట్టుకొని వచ్చిన వాళ్ళే ఇడిచిపెట్టారు కత్తులు. బాంబులు తీసుకొచ్చినోడే బాంబు ఇడిచిపెట్టి ఉరికిండు. అమ్మ గొడ్డన్లు తీసుకొచ్చిండు, వేట కొడవళ్ళు తీసుకొచ్చి, పాల్సన్ రాజ్ మంత్రగన్ల దగ్గరికి ఇవ్వాలని రానితలేవు నువ్వు, మేము మంత్రగన్లు పంపారు, 20,000 ఇచ్చి నేను చంపుతాం. ఒరే పాల్సన్ రాజు బయటకు రారంటే వస్తానరా అని నేను చెప్పి బయటకు వచ్చిన. బయటికి రాగానే ప్రార్థన చేస్తున్నాను. నేను బిల్డింగ్ మీద నిలబడ్డానట. వాళ్ళు ధనధన బిల్డింగ్ ఎక్కిండు. మళ్ళీ తర్వాత నేను మామిడి చెట్టు ఉండే, పెద్ద మామిడి కాదమ్మా, ఏం చెట్టు అది? జామ చెట్టు కదా. అసలు ఎన్ని కాయలు కాసేది ఆ జామ చెట్టు. అబ్బాబ్బా, ఇంత పెద్ద కాయ, తీయగా ఇంత దొడ్డుండే కాయలు కదా. చాలా మంది నాకైతే ఇప్పటి వరకు ఆ జామ చెట్టు లాంటి పండు దొరుకుతలేవు నాకు. ఆ చెట్టు ఎట్లా పోయిందో తెలియదు, కానీ నేను ఇక్కడికి వచ్చినా అవి పోయింది. జామ చెట్టు కింద కనిపించాను. జామ చెట్టు కిందకి వచ్చి వెతుకుతున్నారు. మళ్ళీ ఏం చేసిండు, ఇక ఇంటి చుట్టూ ఒక 2 గంటలు వెతికారు, కానీ నేను దొరకలే. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నా. వాళ్ళు వచ్చి మోకాళ్ళ మీద ఉండి కాలు మొక్కి పారిపోయారు. దేవుడు శక్తిమంతుడు. గుడ్డేలకు వచ్చి గొర్గొర్ అన్నది, మోకాళ్ళ మీద ఉండి ఇట్లనే కదలకుండా ప్రార్థన చేశాను. ఆ గుడ్డేలు గట్టు నుండి అటే పోయింది. నా దగ్గరికి రాలే. పాములు, బోలెడు పాములు, నా పక్క నుండే పోయేది పాములు. ఒకసారి ప్రకాశయ్య నేను మందిరం వెళ్తున్నాం. ఆ కట్టె మీద పెద్ద కట్ల నాగం పాము ఉన్నది. ప్రకాశయ్య నేను గేట్ దిత్తాను, నేను ఇట్లా పట్టుకున్నాను. మెత్తగా తగులుతుందంటే ఏమో చూడు అన్నీ అంటే, ప్రకాశయ్య పట్టుకున్నా, ఇది పాము ఉన్నట్టున్నది అన్నాడు. మెత్తగా ఉన్నదయ్యా, ఇది ఏంది, ఇది తాడున్నట్టున్నదాన్ని చూస్తే టార్చ్ లైట్ తెచ్చాడు బాబు. చూస్తే కట్ల నాగం బాబు ఇంత పొడుగున్నది. ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నాను, ఫిలిప్ బ్రదర్ అక్కడ కూర్చున్నాడు. ఇట్లా కూర్చొని ఇట్లా హల్లెలూయా హల్లెలూయా అంటానా, ఇంత పెద్ద తేలు వచ్చి నా కాలు కింద ఉన్నాను. ఇట్లనే ఒత్తాను, ఏం కాలే నాకు. ఎన్నో తేళ్లు, పాములు, నక్కలు, భయంకరమైన తోడేళ్లు, విషపురుగులు, జంతువులు నా జీవితంలో నేను పడుకున్న స్థలం అంతా పారేది, కానీ నాకు ఒక్క రోజు తేలు గుట్టి నేను హాస్పిటల్లో లేను. పాము గుట్టలేదు, జెర్రి గుట్టలేదు, విషపురుగులు గుట్టలేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. అవి నన్ను హాని చేయదు. వాటి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవి ఘర్షణలు వస్తే బాగా పుకార్. పాలయ్య పైకి వెళ్ళిపోయిందట. ఇంకో పుకార్. తెలియని పిల్లలేంది, మా డాడీ లేడట అని పిల్లలు ఒకటే ఏడుపు. నేను ఎక్కడికి పోతా? నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. హల్లెలూయా. ఉంటే పరలోకంలో ఉండవచ్చు, లేకపోతే ఇక్కడ ఉంటా. ఈ 2 స్థలాలు తప్ప ఇక రెండో స్థలం నాకు లేదు, ఇక్కడ అక్కడ తప్ప. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎలమెక్ కుటుంబం సంతోషంగా ఉన్నది. ఏ దాంతోనంటే, తిండి
బట్టలు, ఇల్లు, కుటుంబం సాగుచున్నది. ఎందుకంటే బెత్లెహేములో కరువు, బెత్లెహేములో గోధుమలు లేవు, రొట్టెలు లేవు, నీళ్లు లేవు, పైరు లేరు, పాడి లేదు, ఆశీర్వాదాలు లేవు అని బెత్లెహేము విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారటమ్మా? మోయాబు వచ్చారు. మోయాబు రాగానే వారి కుటుంబం బాగానే ఉన్నది. కానీ అమ్మా, ఏ మోయాబు దేశాన్ని నమ్ముకున్నారో, ఏ మోయాబులో క్షేమంగా ఉంటామని వచ్చారో, ఏ మోయాబులో సంతోషంగా ఉంటానని వచ్చారో, ఏ మోయాబు పట్టణం చూసి మురిసిపోయారో, ఆ మోయాబు పట్టణంలో భర్త చచ్చిపోయాడుగా. ఎవరు చచ్చిపోయారమ్మా? భర్త. ఏమైంది నవోమి ఇప్పుడు? అయ్యా భర్త పోయాడు అనుకున్నది. భర్త పోతే పోని ఇద్దరు కుమారులు ఉన్నారు, కోడలు ఉన్నారు. మంచిగా పాట పాడుతున్నారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసును తాకురము, నేడే యేసును తాకురము. ఏమయ్యా ఇల్లు బాగలేదట, ఇల్లు ఇడిచిపెడదాం. ఇల్లు ఇడిచిపెట్టినంత మాత్రములో జీవితంలో క్షేమం ఉండదు. హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెడితే దేవుని ఆశీర్వాదం. అక్కడికి వెళ్ళింది. ఇక భర్త పోయిండు కదా అని ఇద్దరు కుమారులు ఉన్నారు, కుమారులను ప్రేమిస్తున్నది. వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేసింది, మంచి కుమారులు సాకుతున్నారు అనుకున్నది. అయితే బయటి ముసలోడు పోతే పోయిండు, ఇక ఎవరున్నారట? ఇద్దరు కుమారులు ఉన్నారు. అందుకోసరికే బైబిల్లో ఉన్నది, నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. హల్లెలూయా. అమ్మా, కొడుకులున్నారు కదా, బిడ్డలున్నారు కదా, ఉద్యోగం ఉన్నది కదా, ఆస్తి ఉన్నది కదా, బంధువులు ఉన్నారు కదా అని మనం వారి మీద విశ్వాసం ఉంచద్దు. మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి బిడ్లారా. ఆయన నాకున్నాడు, నాకు ఏమి కొదువా. ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నయోమి ఇద్దరు పిల్లలు, కోడళ్ళు. ఒక పెద్ద కోడలు పేరు ఏం పేరంటే ఓర్పా, రెండవ పేరు రూతు. ఇద్దరు కోడళ్ళను పట్టుకొని అత్త ఇద్దరు కొడుకులను పట్టుకొని సంతోషంగా ఉన్నది. 10 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయిన్లు. చూసావా? అనుకున్నది ఏదో కొద్దిగా దేశం విడిచిపెట్టి పోగానే, కొద్దిగా 4 డబ్బులు కనిపించగానే అబ్బా హాయిగా ఉన్నా అనుకోవద్దు. ఎందుకంటే ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మిన మోక్షముందిరా. యేసుని నమ్మిన మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి
ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో ఏడుస్తున్నది. అయ్యో కుమారులారా, ఓ దేవుడా, ఓ గాడ్, ఎంతో ఘోరమైన పరిస్థితి. స్త్రీలు ఏడుస్తారు కదా అమ్మా, నోరు కొట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నది. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు మీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా. నవోమి ఏడుస్తున్నది. అయ్యయ్యో, ఇటు దేవుని విడిచిపెట్టి, నా దేశాన్ని విడిచిపెట్టి, నా బంధువులు విడిచిపెట్టి, సమస్తం విడిచిపెట్టి నేను మంచుకుందామని ఇదిగో ఈ యొక్క మోయాబు పట్టణంకి వస్తే, అయ్యో కుమారులు ఇద్దరు చనిపోయారు, భర్త చనిపోయారు, ఇప్పుడు నా బ్రతికేంటి? ఏడుస్తున్నది. ప్రియమైన స్త్రీల బిడ్డలారా, స్త్రీల సమాజమా, ఆడపడుచులారా, మీరు జీవితంలో కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి వెతకండి గాని మనుషులను వెతకకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశాన్ని విడిచిపెట్టిపోవద్దు, మన పట్టణాన్ని విడిచిపెట్టిపోవద్దు, మన ఊరిని విడిచిపెట్టిపోవద్దు. మన సంఘము క్రీస్తు జ్యోతి సంఘాన్ని మనము విడిచిపెట్టి పారిపోకూడదు. మాకు ఫోన్ చేయండి, మీకోసం నేను నా పిల్లలు ప్రార్థన చేస్తాము. ఎందుకంటే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలనని వాక్యములున్నది. కానీ నవోమి ప్రార్థన చేయలేదు, నవోమి దేవుని తట్టు తిరగలేదు, నవోమి బెత్లెహేములో లేదు. ఏమైందంటే విడిచిపెట్టి పారిపోయింది. ఏం విడిచిపెట్టిందంటే దేవుని విడిచిపెట్టాది. ఏం విడిచిపెట్టిందంటే స్థలాన్ని విడిచిపెట్టాది. ఏం విడిచిపెట్టిందంటే స్వజనులను విడిచిపెట్టాది. ఏం విడిచిపెట్టిందంటే ఇదిగో బెత్లెహేం విడిచిపెట్టాది. మంచి జరుగుతుంది అనుకున్నది. వాస్తు ప్రకారం ఇదిగో వాస్తా క్రీస్తా, వాస్తు ప్రకారం ఉన్న ఇంట్లో గుండె నొప్పి లేదా అమ్మా? ఉన్నది కదా. వాస్తు చూపెట్టుకొని వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న వారిలో ఏం లేదంటే గుండె జబ్బులున్నాయి. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న వారికి షుగర్ ఉన్నాయి, బీపీ ఉన్నది, ఉద్యోగాలు లేక ఉన్నారు, సమస్యలతో కూడా ఉన్నారు. వాస్తు నమ్మకండి, క్రీస్తు ప్రభును నమ్మండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నవోమి ఏడుస్తున్నది. అరే అయ్యయ్యో, ఎంత పని అయిపోయాది. నా అన్నవారు లేరు. అయ్యో, నా అన్నవారు లేరు, పలకరించేవారు లేరు. ఏడుస్తున్నది నవోమి, కన్నీరు కారుస్తున్నది.
కోడళ్ళు వయసోళ్ళు, మనుమనులు లేరు, మనుమరాలు లేరు, బాధపడుచున్నది. కుమార్తెలారా ఏమంటుందమ్మా? కుమార్తెలారా ఇగో నా దగ్గరికి రండి. అయ్యో కుమార్తెలారా, ఎంత పని అయిపోయారు, మీరిద్దరు విధవరాలు అయిపోయారు, నేను కూడా విధవరాలైపోయాను. దేశం విడిచి దేశం వచ్చి, బంధువులను విడిచిపెట్టి, నా ఊరు విడిచిపెట్టి, నా పట్టణాన్ని విడిచిపెట్టి, నా జీవము గల దేవుని సన్నిధిని దేవుని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి బాగుపడదామంటే ఉన్నదానికి అన్ని పోయాయి. పిల్లలు పోయారు, మీ మామ పోయాడు. ఇప్పుడు నా జీవితము నాశనం అయిపోయారు. మధురంగా ఉన్న జీవితం, సంతోషంగా ఉన్న జీవితం, కలకలలాడుచున్న కుటుంబం ఏమైందంటే శాపగ్రస్తం అయిపోయింది. కుమార్తెలారా మీరేమంటారు కోడళ్లను? ఏందే ఉషయ్, కోడలు దానివే, కోడలు దానిలాగా ఉండాలి, ఎక్కువ చేస్తున్నావు, ఎక్కువ చేస్తానవే, బాగా పొగరొచ్చిందే, కళ్ళు నెత్తి మీద ఉన్నాయంటే కోడలు దిక్కు మంచిలు పోతుందని పోయారు. కోడళ్ళు మంచిలు పోయారు. అత్తలారా మీరు కూడా కోడళ్ళలాగా ఉన్నారు. మీరు కూడా ఒకప్పుడు కోడళ్ళారా పిలుస్తున్నది. అత్తలు ఎలాగుండాలంటే కోడలను కుమార్తెలారా అని పిలవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో అత్త కోడళ్ళ మధ్యలో సంబంధాలే లేవు. అత్త ఇట్లా పెడతారు, కోడలు ఇట్లా. అత్త ముఖం ఇట్లుంటే కోడలు ముఖం అట్లా. అత్త ఇటు పోతే కోడలు వెనుక. పిలుస్తున్నది, కన్నీరు కారుస్తున్న బిడ్డలారా, ఓ నా కుమార్తెలారా నా దగ్గరికి రండి. అయ్యో నేను విధవరాలను అయిపోయాను, నేను పెళ్లి చేసుకొని మళ్ళీ మీకు కుమారులను కనలేను. నేను యెహోవాకు విరోధముగా పాపము చేశాను, ద్రోహం చేశాను. నా పట్టణాన్ని, నా ప్రాంతాన్ని, నా ప్రజలను విడిచిపెట్టి నేను వచ్చి దేవునికి విరోధముగా చేశాను పాపం. మీ ఇళ్ళకు మీరు వెళ్ళండి అమ్మా. అత్త కోడళ్ళు ఒక దగ్గరికి వచ్చారు. ఏం చేయాలత్తమ్మా? రా నా కుమార్తెలారా, మీరు మీ తల్లి గారి ఇళ్ళకు వెళ్ళవచ్చు. బా అప్పుడు వచ్చి అత్తమ్మా, అత్త బా అత్త ఎంత మంచిదో. ఫ్రీడమ్. ఈ రోజుల్లో కోడళ్ళకు అత్తలు ఫ్రీడమ్ ఇస్తే కోడళ్ళకు మా అత్త మంచిది, మా అత్త చాలా మంచిది. తండ్రి కొడుకులకు ఫ్రీడమ్ ఇస్తే మా పాల్ డాడీ చాలా మంచోడు. చూసావా? తండ్రి ఏమో కొడుకుల ఫ్రీడమ్ ఇవ్వాలట, కోడళ్ళకేమో అత్త ఇవ్వాలి. అత్త ఇస్తే మా అత్త బంగారు అత్తమ్మ కాదు, ముసలి మూతిని ఒకటే ముద్దు పెట్టుకుంటాను. ముసలమ్మని ముద్దు పెట్టుకుంటున్నారు. అబ్బా అత్తమ్మ అత్తమ్మ ఒక ఓర్ప ముద్దు పెట్టుకుంటున్నది. అబ్బా 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 మా అత్త ఎంత మంచిదిరా, ఈ ముసలిది చాలా మంచిది, దీని దగ్గర ఉంచుకుంటుంది అనుకున్నాం కానీ పెద్ద కోడలు వచ్చేసాది. ఐ లవ్ యూ అత్త, ఐ లవ్ యూ అత్త, నేను ప్రేమిస్తున్నాను అత్త. కుమార్తెలారా మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నా దగ్గర ఉండుటకు వీలు. వస్తాయి కష్టాలు, వస్తాయి. అన్ని రోజులు ఒక తీరుంటే మనిషి కూడా ఒక తీరు ఉండడు. జీవితంలో మనుషులకు రాకుండా ఎవరికి వస్తాయమ్మా కష్టాలు? మనకే వస్తాయి. మనకు వచ్చినంత మాత్రంలో మన దేవుని విడిచిపెట్టద్దు. ఇదిగో మన సహవాసం దేవుని సన్నిధి విడిచిపెట్టద్దు. అత్తమ్మ చెప్పేది, ఒక కోడలు ముద్దు పెట్టుకున్నది. అత్త బంగారు అత్తమ్మ. ఫస్ట్ ఏమో వద్దత్తమ్మా నేను విడిచిపెట్టి వెళ్ళాం, వద్దత్తమ్మా పో, ఇష్టం లేదత్తమ్మా, నువ్వే కావాలత్తమ్మా,
అత్తా మన యేసుడెంతో చక్కని వాడే, అత్తా మన యేసుడెంతో చక్కని వాడే, నన్ను ప్రేమించి